సంఘస్థులందరికీ నా వందనాలు. నేను లేనని మీరు ఎవరూ బాధపడకండి. నేను మీ కొరకే ముందుగా పరలోకం నందు స్థలం సిద్ధం చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నాకంటే ముందు వచ్చిన సహోదరులందరూ నాకు తోడుగా నాతోనే ఉన్నారు. ఇంతకీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, నా కుమారుడు, అదే మన విలియం పాస్టర్ గారు వివాహాన్ని అయితే నేను చూడగలిగాను, కానీ నా మనవడు సామ్యుయల్ రియల్ గారిని చూడలేకపోయాను. కానీ నాకున్న విశ్వాసంతో నేను నా బైబిల్లో రాసుకున్నాను, విలియంకి ఖచ్చితంగా కుమారుడు జన్మిస్తాడని, ఆయనకి సమూయేలు పేరు పెట్టాలని. అలాగే దేవుడు నా కోరికను నేను లేకపోయినా నెరవేర్చాడు. అందుకే మన బుల్లి పాస్టర్ గారి మొదటి పుట్టినరోజు వేడుకలకు నేను కూడా ఉంటే బాగుండని మన పాస్టర్ గారు, అదే నా యజమాని గారు తలంచి ఉంటారని తెలిసి వచ్చేశాను. మీకు తెలుసు కదా, నా కుటుంబ సభ్యులందరికీ, చుట్టాలైన, బంధువులైన, స్నేహితులైన, శ్రేయభిలాషులైన మన సంఘస్థులేనని. మాకు కష్టంలోనూ నష్టంలోనూ బాధలలో సంతోషంలోనూ ఎంతో తోడుగా ఉంటున్న మన సంఘస్థులందరికీ నా వందనాలు. మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఏవండి పాస్టర్ గారు, బాగా చిక్కిపోయారు. నేను లేనని బెంగ పెట్టుకున్నారా ఏంటి? లేక డైటింగ్ చేస్తున్నారా? నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మీతో లేను అని చిన్న బాధ తప్ప ఇంకేమీ లేదు. ఏవండి, మన విలియం నిజంగా దేవుడి సేవలో ఆయన చేస్తున్న పరిచర్య చాలా ఘనంగా అనిపిస్తుంది. మన విలియంకి మనం జన్మని మాత్రమే ఇచ్చాము, కానీ దేవుడు ఆయన యందు చేస్తున్న కార్యాలు చాలా గొప్పవి. నిజంగా విలియం, నిన్ను బట్టి మేము మీ డాడీ చాలా సంతోషపడుతున్నాం. నాన్న విలియం, నీ భార్య అన్నాను కూడా నీకు సాటి అయిన సహాయంగా దేవుడే నియమించుకున్నాడు. మీ ఇద్దరికి కలిగిన కుమారుడు సామ్యుయల్ రియాన్ గాడు కూడా నీలానే చాలా మంచి స్థాయిలో ఉంటాడు. అమ్మా హన్నా, నిజంగా నా తరువాత మన కుటుంబానికి మంచి పాస్టర్ అమ్మగారిగా ఉంటూ పాస్టర్ గారిని సంఘ పరిచర్యను బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ కుటుంబ సభ్యులందరినీ అడిగానని చెప్పు. అమ్మ రీమా, ఎలా ఉన్నావు? మా అల్లుడు గారు బాగున్నారా? నా బంగారాలు బ్లెస్సీ గాడు, ఆరెన్ బాబు ఎలా ఉన్నాడు? నేను ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేను లేకపోయినా మీ డాడీని చూసుకుని అంతే ధైర్యంగా ఆనందంగా ఉండాలి, సరేనా? అమ్మా అరుణ్ బాబు, నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి నాన్న. మరి మీ అందరినీ చూసే అవకాశాన్ని కల్పించిన మా కిస్గాడికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ నాన్న. సరే అయితే మరి మీ అందరికీ ఒకే ఒక్క విన్నపం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా, మనమందరము పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వింటూ ఈ చివరికాల వర్తమానమును ధ్యానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ప్రచురిస్తూ ఆయన రాకడను గూర్చి వధువు ఎత్తబాటు గురించి వేచి ఉండవలెను. మీ అందరి కోసం నేను ఆవలిగట్టున ఎదురు చూస్తూ ఉంటాను. మీ అందరికీ నా వందనములు. ఉంటానమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్.